అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహణాలకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఒక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే త్వరలోని మహాశివరాత్రి రాబోతుంది కదా, వాటి విశేషాలు కూడా ముందుగానే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ 2026 సంవత్సరంలో 4 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటిగా ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఫిబ్రవరి 17వ తేదీన మాఘ అమావాస్యతో రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి ఈ సూర్యగ్రహణం ఏ దేశంలో కనిపిస్తుందంటే పశ్చిమ ఆసియా, యూరప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని దక్షిణ దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు అట్లాంటిక్ దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ దేశంలో ఉండే భారతీయులు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి. ఇక ఈ 2026 సంవత్సరంలో 2వ గ్రహణం మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో ఇదే తొలి చంద్రగ్రహణం. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు పాటించాల్సిందే. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం వేళ 6:47 ముగుస్తుందని పండితులు సూచిస్తున్నారు. గ్రహణానికి 9 గంటల ముందు నుండే సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే మార్చి 3వ తేదీన ఉదయం 6:30 నుండి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకండి. ఎలాంటి శుభకార్యాలను ఈ గ్రహణం రోజున నిర్వహించకూడదు. ఈ గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. మార్చి 3వ తేదీన ఉదయాన్నే మీ పూజగది తలుపులు మూసేయాలి. అయితే పూజగది తలుపులు లేనివారు ఏదైనా వస్త్రంతో దేవుని పటాలు కప్పేయండి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని వేయండి. ఈ రోజున దేవాలయాలను కూడా మూసేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు ఎవరూ కూడా బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణ సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆ ఆహారాన్ని తీసేయండి. అంటే మిగిలిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారాలు, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు 2 తులసి దళాలు వేసుకోండి. ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడడానికి ముందే గర్భిణీలు చీకటి గదిలో నిద్రించాలి. అంటే చంద్రుడి వెలుతురు ఇంట్లోకి రాకుండా చూసుకోండి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. అలాగే కొంతమంది కలబందను కట్టుకుంటారు. మరికొందరు నిమ్మకాయలను కట్టుకుంటారు. గ్రహణం రోజున వీటి శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలు తీసేసి కొత్తవి కట్టుకోవాలి. అలాగే మనలో కొంతమంది కాలికి నల్ల దారం కట్టుకుంటారు. మరికొంతమంది చేతికి కాశీ దారాన్ని కట్టుకుంటారు. అలాంటి వారు కూడా గ్రహణం పూర్తయిన తర్వాత చేతికి అలాగే కాలికున్న దారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోవాలి. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మార్చి 3వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఆహారం పైన వేసిన దర్భను తీసేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ పట్టు స్నానం మరియు విడుపు స్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలు కూడా శుభ్రం చేసుకోవాలి. మీ దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి నమస్కారం చేసుకోండి. ఏటి సూతకంలో ఉన్నవారు అలాగే నెలసరిలో ఉన్నవారు కూడా ఈ గ్రహణ నియమాలను పాటించాలి. ఈ విధంగా మార్చి 3వ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఇక ఈ సంవత్సరంలో ఏర్పడి 3వ గ్రహణం ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ ఆగస్టు నెలలోనే మరో గ్రహణం ఏర్పడుతుంది.
ఆగస్టు 27వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ చంద్రగ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఎలాంటి చంద్రగ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మొత్తం మీద చూసుకుంటే మార్చి 3వ తేదీన మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం రోజున గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇక అతి త్వరలోనే మహా అద్భుతమైన మహాశివరాత్రి రాబోతుంది కదా. మహాశివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి వచ్చింది. పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతులకు వివాహం జరిగిందని, అలాగే ఈ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి లోకాలను రక్షించాడని నమ్మకం. అయితే శివరాత్రి అనగానే చాలామంది ఉపవాసం ఉండి శివుడిని పూజించి రాత్రంతా జాగారం చేస్తూ ఉంటారు. అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏమిటంటే, ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి. నారికేల దీపం అంటే ఆ శివయ్యకు మహాప్రీతికరమైనది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీ పూజ గదిలో కానీ, తులసి కోటలో కానీ, శివాలయంలో కానీ కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి. శివునికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళుంటాయి. కాబట్టి 3 కనులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడట. ఇక ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివాలయాలకు వెళ్లాల్సిందే. ఈ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులిద్దరూ శివాలయంలో సంచరిస్తారట. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ శివయ్య మనల్ని ఆశీర్వదిస్తాడట. ముఖ్యంగా ఈ శివరాత్రి సాయంత్రం సమయంలో అంటే ప్రదోష కాలంలో శివాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. మహాశివరాత్రి రోజున శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ధనపరంగా, ఆరోగ్యపరంగా బాగా కలిసొస్తుంది. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకోవాలి. ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయట. ఇక ఈ శివరాత్రి రోజున మీరు ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు. ఒక చెంబుడు నీళ్లను శివలింగంపై పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజున మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. కాబట్టి ముందుగానే మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టును పెట్టుకోండి. ఈ రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య ఎల్లప్పుడూ రక్షిస్తాడు. ఈ మహాశివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. శివరాత్రి రోజున జమ్మి చెట్టును పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక గ్రహణానికి సంబంధించి అలాగే శివరాత్రికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే మీ ప్రశ్నను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.